వీడికి ఎవడో కనిపించలేదు గాయస్, మా ఆయనకలా పడుతున్నాడు గాయస్. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మళ్ళీ పెళ్లికి. మేము అలా పెళ్లికి వెళ్తుంటే వీడు చూడండి మాకు ఎలా తగులుకున్నాడు. ఇందుకే పెళ్లికి ఎవరెవరు వెళ్తున్నారో చెప్పలేదు కదా. పెళ్లికి అయితే నేను, మా చిన్నగాడు, మా డాడీ అయితే వెళ్తున్నాం. పెళ్లి ఊర్లో చెప్పలేదు కదా. వెళ్ళేదైతే వాడనర్సాపురం అంటే రాంబిల మండలమే. మా ఊరు నుంచి అయితే లిటరల్లీ 9 కిలోమీటర్స్ ఉంటుంది. అలా మొత్తానికి అయితే విలేజ్ లోకి వచ్చేసాం. ఏదోలా ఎత్తుక్కుంటూ మరి పెళ్లి స్పాట్ కి అయితే వచ్చేసాము. అలా పెళ్లి స్పాట్ కి వచ్చి బండి అయితే పక్కనైతే పార్క్ చేసాము. అలా బండి పార్క్ చేసి లోపలికి అయితే బయలుదేరాము. వీడు చూడండి వచ్చామో లేదా అప్పుడే భోజనాలు పెట్టలేదని అడుగుతున్నాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా డిన్నర్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి లోపలికి వెళ్ళి డెకరేషన్ చూద్దామంటే ఇంత బాగా పెట్టారు చూడండి గాయస్ ఎల్ఈడి స్క్రీన్. ఇదే గాయస్ పెళ్లి మండపం. నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను గాయస్, వీళ్ళు మాత్రం ఎల్ఈడి స్క్రీన్ వదలలేదు. వీళ్ళని చూస్తూ ఉంటే నేను చేసిన చిన్నప్పుడు అల్లరి పనులు గుర్తుకొస్తున్నాయి గాయస్. పెళ్లికి రామని చెప్పి మా అరవింద్ అన్నయ్య, మా బంగారాజ్ మామి కూడా వచ్చేసారు పెళ్లికి. మేము లైన్ లో నుంచి ఉంటే ఖాళీగా ఉంటుంది అనుకుంటే చూడండి గాయస్ క్రౌడ్ ఎంత. మొత్తానికి ఎన్నో కష్టాలు పడి ప్లేట్ లో నాకు కావాల్సిన పెట్టించేసుకున్నాను. మేము తిన్నామేమో గానీ అరవింద్ అని ఎప్పుడే రెండోసారి ఆ మొత్తానికి కడుపు నిండా తినేసి అయితే హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నాం గాయ. అలా తినేసి అయితే మొత్తానికి ఇంటికి అయితే బయలుదేరాము. మొత్తానికి భోజనాల విషయానికి వస్తే సూపర్ గా ఉన్నాయి గాయ. ఈ మధ్య ఏమో గానీ మా సైడ్ భోజనాలు కరువే లేదు. మీరు సెప్టెంబర్ మంత్ లో ఎన్ని పెళ్లిళ్ళకి వెళ్ళారో కిందనైతే కామెంట్ చేయండి గాయ. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. బై గాయస్.